అమెరికా అధ్యక్షుడు మహేష్ బాబుకి పెద్ద షాక్ ఇచ్చాడా? అదేంటి అలా అన్నారు? ఎస్, నేను చెప్పబోతున్న డీటెయిల్స్ చూస్తే అవును అని మీరు కూడా అంటారు. ట్రేడ్ వార్ తర్వాత ట్రంప్ కొత్తగా మొదలుపెట్టిన సినీ వార్ చూస్తే ఇది స్టార్ వార్స్ అంత ఇంపాక్ట్ చూపించే పరిణామమేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పైగా కాస్త డీటెయిల్గా చూస్తే ఇది మన సినిమాల మీదే కాదు, అమెరికాలో ఉన్న మనోళ్ళ బడ్జెట్ల మీద కూడా భారీగా లగాయించి దెబ్బకొట్టే పరిణామమే అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కేవలం ఎలిగేషన్స్ లాగా కాకుండా పిన్ పాయింటెడ్ నెంబర్స్తోనూ డీటెయిల్స్తోనూ మనం అసలు స్టోరీ ఏంటో చూద్దాం. అప్పుడు సినిమా మొత్తం డాల్బీ అట్మాస్లో 70mm స్క్రీన్ మీద కనపడినట్టు ఉంటుంది మనకి. ట్రంప్ ట్రేడ్ వార్ మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెట్టడం చూస్తూ ఉన్నాం. అంతటితో అయిపోలేదు, అసలు సినిమా ముందుంది అని చెబుతూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు సినిమాల జోలికి కూడా వచ్చారు. అవుట్ సైడ్ అమెరికా తీసిన సినిమాల మీద 100% టారిఫ్ వేస్తా అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వరల్డ్ వైడ్గా సినిమా ఇండస్ట్రీ మీద భారీగా ప్రభావం పడబోతోంది, ఇంక్లూడింగ్ హాలీవుడ్. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా అమెరికాలో తీస్తున్నది తక్కువ. పోస్ట్ లాక్డౌన్ అంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత హాలీవుడ్ సినిమా మేకింగ్ అంతా వాంకోవర్ అంటే పక్కనున్న కెనడాకి కానీ లేదంటే కనుక యూకేకి కానీ ఆస్ట్రేలియాకి కానీ షిఫ్ట్ అయిపోయింది చాలా వరకు. అందుకోసమే ఇలాంటి సిచ్యువేషన్ని కర్బ్ చేసేందుకు, తన ఇంపాక్ట్ ఏంటో చూపించేందుకు ట్రంప్ ఇప్పుడు సినిమాల మీద 100% టారిఫ్ అన్నారు. అసలు దీని వెనక స్టోరీ ఏంటో చూడాలంటే ముందు నెంబర్స్ అర్థం కావాలి. హాలీవుడ్ సినిమాల మీద అమెరికా స్పెండింగ్ దాదాపు $15 బిలియన్ ఉంది. అంటే 1500 కోట్ల డాలర్లు అనమాట. ఇట్స్ హ్యూజ్ రియల్లీ. ఇలాంటి బడ్జెట్లో చాలా వరకు ఇప్పుడు అవుట్ సైడ్ అమెరికా ఖర్చు పెట్టడం కనబడుతోంది. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అమెరికాలో ఇన్సెంటివ్స్ తక్కువ కాబట్టి పన్ను రాయితీలు ఎక్కువగా ఇచ్చే యూరోప్ లాంటి దేశాలకి, కొన్ని అయితే ఆఫ్రికా దేశాలకి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్లేసెస్కి హాలీవుడ్ సినిమాల షూటింగ్ షిఫ్ట్ అయిపోయింది. మిషన్ ఇంపాసిబుల్ అయితే ఆల్మోస్ట్ యూరోప్లోనే షూట్ చేస్తున్నట్టుగా గత 2-3 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ టామ్ క్రూజ్ మూవీ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్ వల్ల అమెరికాకి సినిమాల మేకింగ్ వల్ల వచ్చే ఆదాయం 25% తగ్గిపోయింది. అందుకోసమే ఇప్పుడు ఆ ఆదాయాన్ని తిరిగి రాబట్టుకోవడంతో పాటు ప్రపంచానికి తన ఇంపాక్ట్ ఏంటో చూపించాలి అనే ఉద్దేశంతో ట్రంప్ ఈ సినిమాల మీద 100% ట్యాక్స్ అనే రూల్ని తీసుకొచ్చారు. ఇది వెరీ సూన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. అయితే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అసలు అవుట్ సైడ్ అమెరికా తీసిన సినిమా, ఇన్సైడ్ అమెరికా తీసిన సినిమా అనేది ఏ బేసిస్ మీద జడ్జి చేస్తారు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే 2 గంటలు ఉండే సినిమాలో ఎంత % అమెరికాలో తీస్తే కనుక అమెరికాలో తీసిన మూవీగా కన్సిడర్ చేస్తారు అనే పర్టికులర్స్ ఇంకా తెలియలే. కాకపోతే మూవీ మేకింగ్కి సంబంధించి, రెమ్యూనరేషన్స్కి సంబంధించి అమెరికాలో సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర సినిమాలు తీసారనుకోండి, ఒకసారి అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇంత పారితోషికం అని ఇచ్చేస్తారు, ఇక ఆదాయంతో సంబంధం లేదు కదా అందులో నటించిన వాళ్ళకి. కానీ చాలా అమెరికా ప్రొడక్షన్స్లో రాయల్టీ అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే వన్స్ అందులో హీరో కానీ క్యారెక్టర్స్ కానీ నటిస్తే గనక ఆ సినిమా క్లిక్ అయితే స్ట్రీమ్ అవుతున్న కొద్దీ, టీవీల్లో టెలికాస్ట్ అవుతున్న కొద్దీ జనరేట్ అయ్యే రెవెన్యూలో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా కొంత పార్ట్నర్షిప్ వెళుతూ ఉంటుంది. అంటే అక్కడ ఒక సినిమా బిగ్ హిట్ అయింది అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చేసినట్టే అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి. సినిమాలకే కాదు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అంతే. అందుకోసమే మైకేల్ జాక్సన్ చనిపోయి 15 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ హైయెస్ట్ ఎర్నర్స్లో ఒకటిగా ఉన్నాడు. ఇది అమెరికన్ సిస్టమ్. అయితే ఇప్పుడు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే అది థియేటర్ల మీద ఉండొచ్చు. ఎందుకంటే ఇండియన్ సినిమాలు, దట్టు తెలుగు సినిమాలు పెద్ద బడ్జెట్ ఉన్నవి అమెరికాలో 100 స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ మీద ఉండొచ్చు. అన్నిటికీ మించి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటి మీద కూడా ఈ ఇంపాక్ట్ పడవచ్చు. అంటే ఇప్పుడు ఒక సినిమాని నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేశారనుకోండి, ఇండియాలో ఉన్నవాడు చూస్తాడు, ఏషియాలో ఉన్నవాడు చూస్తారు, యూరోప్ వాళ్ళు చూస్తారు, అమెరికా వాళ్ళు చూస్తారు కదా. బహుశా అమెరికాలో ఉన్న జియోగ్రాఫికల్ రీచ్ ని లెక్కేసి బహుశా ఆ రెవెన్యూ మీద ట్యాక్స్ వేస్తారేమో. ఇలాంటి వాటి మీద క్లారిటీ రావాల్సింది. దీని మీద ఇప్పటికే హాలీవుడ్ లెజెండ్స్ తో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసేసాడు ట్రంప్. అందులో ఎవరున్నారు? మెల్ గిబ్సన్, సిల్వెస్టర్ స్టాలోన్ లాంటి వాళ్ళు ఉన్నారు.
అంటే ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా, అభ్యర్థనలు ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పడం ట్రంప్ ఉద్దేశం. మరి ఈ ఇంపాక్ట్ అన్ని సినిమాల మీద పడుతుంది, హాలీవుడ్ సినిమాల మీద కూడా పడుతుంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఇప్పుడు అవతార్ లాంటివి చూసామనుకోండి, అవి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నాయి. ఎందుకంటే యానిమేషన్ డిజైనింగ్ ఖర్చు కానీ, సెట్స్ డిజైన్ కానీ ఆ దేశాల్లో తక్కువ ఖర్చు ఉంది. ఆ తర్వాత అవెంజర్స్ లాంటి మూవీస్ కూడా యూరోప్లోనో ఇంకొక చోట షూట్ చేయడం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి సిచ్యువేషన్ ని కంటైన్ చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. హాలీవుడ్ సంగతి అలా ఉంచండి, మరి ఇండియన్ సినిమాల సంగతి ఏంటి? వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది ఇండియాకే కదా, నాట్ ఓన్లీ బాలీవుడ్. తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ ని మించి అమెరికాలో పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి సినిమా $18 మిలియన్ పైగా వసూలు చేస్తే, బాహుబలి $22 మిలియన్ వసూలు చేసింది. పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటివి కూడా అదే స్థాయిలో రెవెన్యూస్ ని రాబట్టినాయి. ఒక ఏడాదిలో ఇండియన్ సినిమాలు అమెరికాలో $150 మిలియన్ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే మనకి సపోజ్ 1000 కోట్లు వచ్చిన సినిమా ఉందంటే అందులో ఒక 30% ఒక్క అమెరికా నుంచే వస్తున్నట్టు లెక్కేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ట్రంప్ తెచ్చిన రూల్ ఇంపాక్ట్ మన సినిమాల మీద ఎలా ఉంటుంది? అదే ఇంట్రెస్టింగ్. వెరీ ఇమ్మీడియట్ ఆప్షన్గా ఈ టారిఫ్ని తట్టుకోవడానికి టికెట్ రేట్లు డబుల్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే అమెరికాలో $15 నుంచి $20 టికెట్ ప్రైస్ ఉంటుంది. ఈ దెబ్బకి అది డబుల్ అయిందనుకోండి, $35 నుంచి $40 అవుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3500కు పైగా. మనోళ్ళ సంగతి తెలిసిందే కదా, డాలర్లో ఖర్చు పెట్టి రూపాయల్లో లెక్కేస్తాం కదా. ఈ లెక్కన ఒక సినిమాని 3500 పెట్టి చూడాలా అని మనోళ్ళు అనుకుంటే కనుక కలెక్షన్స్, మార్కెట్ భారీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా 2026లో రావాలి అనుకుంటున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా మీద ఈ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండబోతోంది. అదేంటి, మిగతా హీరోలను వదిలి మహేష్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, మహేష్, రాజమౌళి సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? ఏషియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకి పెట్టనంత హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమా మీద పెడుతున్నారు, 1200 కోట్లు. మరి ఇవి రాబట్టుకోవాలి, 100 కాదు 1000 కోట్ల కలెక్షన్స్ క్రియేట్ చేయాలి ఈ సినిమాకి అని రాజమౌళి, మహేష్ టార్గెట్ గా పెట్టుకున్నారు కదా. ఆ టార్గెట్ లో అమెరికానే మోస్ట్ క్రూషియల్ పార్ట్. కనీసం 30-40% కలెక్షన్స్ అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేమో ఆ టార్గెట్ని చెడగొట్టేలాగా ఉన్నాడు. మరి దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే, బహుశా నిబంధనలు సడలించేలాగా ఒప్పిస్తారో మెప్పిస్తారో, లేదంటే కనుక ఆల్టర్నేటివ్ స్క్రీనింగ్ ఆప్షన్స్ ఏవైనా రాజమౌళి డిరైవ్ చేస్తారో చూడాలి. పైగా మనోళ్ళు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మహేష్ సినిమాకి వార్నర్ బ్రదర్స్ని రంగంలోకి దింపారు. అంటే అది కూడా అమెరికన్ ప్రొడక్షన్ హౌసే కాబట్టి ట్రంప్ నిర్ణయం ఇంపాక్ట్ మనోళ్ళ మీద, మహేష్ మీద చాలా ఎక్కువగా ఉండబోతోంది అని అనుకోవాలి. పోనీ ట్రంప్ ఎప్పుడు పోతాడు రా నాయన అని వెయిట్ చేద్దామన్నా కానీ ఇప్పట్లో పోడు, 2028 వరకు ఉంటాడు. అంటే ఆ 3 ఏళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపలేరు. మరి ఈ ఆల్టర్నేటివ్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా డిరైవ్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి ట్రంప్ దెబ్బ నుంచి మన సినిమా, మహేష్ సినిమా ఎంతవరకు తప్పించుకుంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మొత్తానికి ఒక్కటి మాత్రం నిజం, ట్రంప్ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలకి, మిగతా వాళ్ళ సినిమాలకి, మన తెలుగు సినిమాకే కాదు హాలీవుడ్ సినిమా కూడా నష్టం జరుగుతుంది. చాలా చిత్రమైన విషయం, లాజిక్ ఏంటంటే, అమెరికా డామినేషన్ వరల్డ్ వైడ్ గా ఎస్టాబ్లిష్ కావడానికి కీలక పిల్లర్ గా పనిచేసింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే. అమెరికన్ పాప్ సాంగ్స్ వచ్చిన తర్వాత, అమెరికన్ మూవీస్ వరల్డ్ వైడ్ గా చూడడం ఎక్కువైన తర్వాత, అమెరికా సుప్రీమసీ అంటే ఎలా ఉంటుందా అని వరల్డ్ వైడ్ గా జనం ఆలోచన మీద వాళ్ళకి తెలియకుండానే ఒక ముద్ర వేయటంలో ఎంటర్టైన్మెంట్ చాలా కీలకంగా మారింది. దానికి తోడు కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎలాగో ఉన్నాయి. ఈ కాంబినేషన్ వల్ల అమెరికా వరల్డ్ సూపర్ పవర్ అయ్యింది, ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోగలిగింది అనేది చాలా కీలకం. ఆర్మడ్ ఫోర్సెస్ ఉండటం వల్ల, ఫైనాన్షియల్ ఫోర్స్ అవడం వల్ల అని అనుకుంటారు, కానీ దానికంటే కూడా ఎక్కువ ఆకర్షణ తీసుకొచ్చింది, ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీనే. మరి ఇలాంటి ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసేలాగా కూడా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పేసానంటే, ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ట్రంప్ ఇంపాక్ట్ ఓల్డ్ సినిమాని, దట్టు ఇండియన్ సినిమా, తెలుగు సినిమాని ఎంతవరకు ఇంపాక్ట్ చేయగలుగుతుంది? మన వాళ్ళు ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోగలుగుతారా?